హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఆ రోజు సాయంకాలం గోపీనాథ్ తోటకు వెళ్ళేసరికి పార్వతి మల్లె మగ్గులు కోస్తుంది. జీతగాడు మోట కొడుతున్నాడు. ఆకాశంలో నీలి జలదాలు కమ్ముకుంటున్నాయి. 5 గంటలకే సూర్యుడు మబ్బుల చాటుకు తప్పుకొని పొద్దుగుంకినట్లుగా అయింది. వాతావరణం చల్లగా హాయిగా ఉంది. దగ్గరలో ఎక్కడో వర్షం పడ్డట్టుగా చల్లగాలి సాగి వస్తోంది. పార్వతికి ఎదురుగా పందిరికి అవతల నిలబడి పూలు కోసి పెట్టనా అడిగాడు గోపీనాథ్. అక్కర్లేదు, పార్వతి విసురుగా అంది. సాయం చేస్తాను, నాకేం అక్కర్లేదు మీ సాయం. ఇంకొక వారం 10 రోజులే కదా నా మీద నీకు కోపం అంటే? నేను ఈ ఊరు నుండే వెళ్ళిపోతున్నాను. మొన్నే ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పెట్టాను. మా బావకి మినిస్టర్ లెవెల్లో మంచి పలుకుబడి ఉంది. ఆయనకి గట్టిగా రాశాను, ఏదైనా ఎలాగైనా ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడమని అన్నాడు. ఇక నాది కదా అలకపాన్పు అనుకుంటూ పార్వతి కళ్ళల్లో భగ్గుమన్నట్లుగా అయింది. ఎంత దుర్మార్గుడివి అంది పళ్ళు కొరుకుతూ. పార్వతి నుండి బొత్తిగా ఊహించని మాటది. ఏం దుర్మార్గం చేశాను అడిగాడు తెల్లబోయి. ఒక ఆడపిల్ల మనసులో వలపులు రేపి ఆశలు రేపి ఇప్పుడు మీ దారిన మీరు నిష్క్రమిస్తారన్నమాట. మగవాడికి మనసేమిటి మమతేమిటి అనిపిస్తుంది. మీ కాలక్షేపానికి నన్ను ఆటబొమ్మను చేసి ఆడుకోవాలనుకున్నారు. అది సాగదని తెలిసాక ఈ ఊరు నుండే మకాం ఎత్తేయాలని చూస్తున్నారు. నువ్విలా నింద మోపితేనే నాకు ఒళ్ళు మండుతుంది. నీ మనస్సాక్షిగా చెప్పు. నీ యవ్వనం నీ అందచందాలు నా ముందు పురివిప్పి ఆడే నెమలి కాలేదా? మీటే వేలిది తప్పు, రాగం పలకటం తీగ తప్పు కాదు. అప్పటికే పార్వతి కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. నిందెప్పుడు ఆడవాళ్లకేనా? మగవాడు ఎంత తేలిగ్గా తప్పుకోగలడు? పార్వతి కళ్ళల్లో నీళ్లు చూసేసరికి ఆమెను బాధపెట్టి ఆనందిస్తున్న అతని మనసు ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది. గబగబా పార్వతి దగ్గరకు వచ్చి ఆమె బుగ్గల మీదికి జారుతున్న కన్నీళ్లను వేలితో మీటాడు. సారీ పార్వతి, అసలు దోషం నీది నాదు, మన వయసుది. తెలుసో తెలియకో మనం ప్రణయంలో పడ్డాం. మన ఈ ప్రణయ కథను సుఖాంతం చేసుకోవడానికి మన ఇద్దరం శాయశక్తిలా ప్రయత్నిద్దాం. ఇప్పటికిప్పుడు మన పెళ్లి జరిగిపోవాలంటే కుదరదు. కానీ పెంచి ఇంతవాడిని చేసిన అమ్మా నాన్నకు ఒక్క మాట చెప్పకుండా నా జీవన సహధర్మచారిణ్ణి ఎంచుకోవటం ఎంతవరకు ధర్మమో చెప్పు. ఇలా ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను, ఆమెను చేసుకోవడానికి అనుమతినివ్వండి అని అడగటం నా కనీస బాధ్యత. అడగగానే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి కాదు కాబట్టి వాళ్ళను ఒప్పించేందుకు సహనంతో ప్రయత్నించాలి. దసరా సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు ఈ ప్రస్తావన తెచ్చి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు నువ్వు ఓపిక పట్టి నాతో సహకరించు అన్నాడు ఆమె భుజాల చుట్టూ చేతులు చుట్టి. ఈ వారం రోజులు ప్రణయకోపంతో అతడిని బాధపెట్టి తను బాధపడింది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న అడ్డుతెర ఏదో తొలగిపోయినట్లు అతని గుండెల్లో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్వసాగింది పార్వతి. ఓదార్పుగా ఆమె వీపు మీద అతని చేతులు పారాడుతున్నాయి. నీకే నా ప్రేమన్నది, నువ్వంటే నాకు లేదా ప్రేమ? మగాళ్ల మాటలు ఇంతేలే అని నువ్వు నమ్ముతావో లేదో కానీ తొలి వలపు పులకింత నాలో నిన్ను చూశాకే కలిగింది పార్వతి. నా మనసుకింత దగ్గరగా వచ్చిన అమ్మాయివి నీవే. నిన్ను దూరం చేసుకుని నేను మాత్రం బతకగలనా? నీ మాటలకు సాక్ష్యం నేనుంటాను అన్నట్లుగా టపటపమని చినుకులు పడసాగాయి. వర్షం బాగానే వచ్చేటట్లుంది. ఇక్కడుంటే తడిసి ముద్దయిపోతాం. గుడిసెలోకి వెళదాం రండి. అతని చెయ్యి పుచ్చుకుని పరుగు తీసింది పార్వతి. వర్షం రావడంతోనే ఉధృతంగా రావడంతో గుడిసెలో చేరేలోగా ఇద్దరూ తడిసిపోయారు. బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లుగా గుడిసె చుట్టూ వర్షం, గుడిసెలో ఇద్దరే. తడిసిన దుస్తుల్లో పార్వతి అందం యవ్వనం ప్రస్ఫుటమవుతుంటే గోపీనాథ్ కళ్ళల్లో కాంక్ష చోటు చేసుకుంది. పార్వతి అన్నాడు ఆమె భుజం మీద చెయ్యి వేసి. పార్వతి గాబరా పడింది. వద్దండి, అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోలేను. తడిసిన చీరలో ఇంత అందంగా కనిపిస్తుంటే ముక్కు మూసుకుని కూర్చోవడం నా చేత కాదు. మన మనసులు కలిసినప్పుడే మనం ఒకటి అయినట్లే లెక్క. అనవసరంగా భయపడకు. బుట్టలో అరవిడిన మల్లెలు దోసిల నిండా తీసుకుని ఆమె మీద జల్లాడు ఆరాధనగా. నిన్ను నేను అన్యాయం చెయ్యను.
దీంతో మన బంధం గట్టిపడుతుంది. అమ్మ తెచ్చిన సంబంధం చేసుకుపోతానని నువ్వు నన్ను బెదిరించలేవు. నేను నీ నుండి దూరం కాలేను. కాదనకు పార్వతి, మన ప్రణయానికి నిజమైన సఫలత ఇది. గోపీనాథ్ కళ్ళే కాదు, గొంతు, రూపం అన్నీ మారిపోయినట్లుగా అయ్యాయి. ఆమెను అతను చేతులు ఆవేశంగా పెనవేసుకుపోతున్నాయి. తీయని అనుభూతి సుడిగుండంలో పడి అతడిని ప్రతిఘటించడం మానేసింది పార్వతి. కళ్ళు అరమూతలు పడగా అతనిలో ఐక్యమైపోయింది. ఇద్దరి మధ్య హద్దు చెరిగిపోయింది. బయట వర్షపు ఉధృతం తగ్గటంతో పాటు వీళ్ల కోరికల ఉధృతం కూడా తగ్గింది. సొమ్మసిల్లినట్లుగా పడుకుని ఉంది పార్వతి. నీ అమ్మ కడుపు కాల, ఏం వర్షం ఏం వర్షం. ఎద్దుల్ని విడిచి కొట్టంలోకి తోలేసరికి తడిసేపోయాను. తడిసిన బట్టలతో వచ్చాడు జీతగాడు. దిగ్గున లేచి కూర్చుని బట్టలు సరిచేసుకోసాగింది పార్వతి. వాడికి వెంటనే ఏదో అనుమానం తట్టినట్లుగా పార్వతి ముఖంలోకి, గోపీనాథ్ ముఖంలోకి మార్చి మార్చి చూడసాగాడు. ఏదో జరగకూడనిది జరిగినట్లు అతని మనసు శంకించింది. ఈ మధ్య వీళ్ళిద్దరూ తోటలో కలుసుకొని గంటల కొద్దీ కబుర్లు చెప్పుకోవటం, నవ్వుకోవటం చూస్తూనే ఉన్నాడు వాడు. వీడెవరో పట్నం బాబుగాడు పంతులు గారై వచ్చి అభయం శుభం తెలియని పిల్లను వల్లో వేసుకున్నట్టున్నాడే. కొంపలంటుకు పోకముందే రత్నమ్మకి ఈ సంగతి చెప్పాలి, కూతుర్ని అదుపులో పెట్టుకోమని చెప్పాలి అనుకున్నాడు. చెట్టుకి సగం పువ్వులు అలాగే ఉండిపోయాయి. చీకటి పడిపోయింది. ఇంకేం కోస్తాను, మరీ చీకటి పడితే చెరువు కట్ట దగ్గర పాములు కాళ్ళకు అడ్డుపడతాయి. పెడదామా? ఏం జరగనట్లుగా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ అంది పార్వతి. వెళదాం. 1-6 చినుకులు పడుతూ ఉండగానే ఊళ్ళోకి బయలుదేరారు ఇద్దరు. ఇంత పని జరుగుతుందని తెలిస్తే నేను అసలు ఈరోజు తోటకు వచ్చేదాన్ని కాదు, పార్వతి దిగులుగా అంది. మీరు నన్ను మోసం చేస్తే నాకు సాక్ష్యం ఎవరు, దిక్కెవరు? నా తెలివితేటలన్నీ ఏమైపోయాయి ఈరోజు? మోసం చేస్తానని ఎప్పుడూ అనుకోవద్దు. నేను నిన్ను తప్పకుండా పెళ్లాడతాను పార్వతి. వచ్చే ఆదివారం మా ఊరికి వెళ్ళి మా అమ్మా నాన్నలతో మన పెళ్లి సంగతి మాట్లాడతాను. నన్ను నమ్ము. అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు. లేనిపోని భయాలు సృష్టించుకోవద్దు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కుతూ అన్నాడు గోపీనాథ్. పెళ్లి కాకుండానే చెడిపోయిన ఆడపిల్లల కథలెప్పుడూ ట్రాజడీగా మారిపోవడమే విన్నానండి. నాకెందుకో మన పెళ్లి సవ్యంగా జరుగుతుందనిపించడం లేదు. నా ప్రేమ మీద నీకు ఆ నమ్మకం లేదా పార్వతి? మగవాళ్ళ అవసరాలను, అవకాశాలను బట్టే వాళ్ళ ప్రేమ మారుతూ ఉంటుందన్న కథలే ఎక్కువగా చదివాను. నా జీవితంలో ఇవాళ జరిగింది మాత్రం మంచిది కాదు. మగవాళ్ళు కదా, మీరు సులభంగా తప్పుకుపోవచ్చు. తప్పుకోలేనిది, చెరగని మచ్చతో కుమిలిపోయేది నేనే. పార్వతికి దుఃఖం వచ్చేస్తోంది. అబ్బా, నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదు. మనం ఒకటైపోయిన క్షణం నుండి నీ బాధ నాది, నీ ప్రాణం, నీ మానాభిమానాలు నావి. రేపే మా వాళ్లతో మాట్లాడడానికి వెళతానంటున్నానుగా. పార్వతి ఇంటికి వచ్చి తల్లికి పూలబుట్ట ఇచ్చి పక్కపరిచి దుప్పటి బిగించి పడుకుంది. ఎందుకే ఈ వేళప్పుడు పడుకున్నావు? అడిగింది తల్లి. తలనొప్పిగా ఉందమ్మా. ఈ వయసుకి ఏం తలనొప్పో? ఒక బరువా బాధ్యత? ఏం ఆలోచించి తలనొప్పి వస్తుందో మరి, సనగసాగిందా ఆమె. దుప్పట్లో సన్నగా రోదిస్తోంది పార్వతి. అమ్మకి ముఖం ఎలా చూపాలి? ఎంత పని జరిగింది? అమ్మకి ఈ సంగతి తెలిస్తే చంపేస్తుంది. రత్నమ్మ బొగ్గుల కుంపటి మీద పాలు పెట్టేసి కాసిని బియ్యం కడిగి కుంపటి మీద పడేసి యువతలకు వచ్చింది. కూతురు వెక్కిళ్ళు పెట్టడం సన్నసన్నగా వినిపించి ఎందుకే ఏడుస్తున్నావు అని ఆదుర్దాగా అడిగింది. దుప్పటి తీయబోయింది కానీ పార్వతి బిగించి పడుకోవడం వల్ల రాలేదు. తల్లి 1-2 సార్లు రెట్టించి అడిగేసరికి తలనొప్పి తీవ్రంగా ఉంది అని చెప్పింది పార్వతి. నీ దొంపదెగ, తలనొప్పి ఎక్కువగా ఉంటే తలకు ఏదైనా మందు పెట్టించుకోవాలి కానీ దుప్పటి బిగించి ఏడుస్తారా అని ఆవిడ దుప్పటి లాగివేయబోయింది. నా జోలికి రావద్దు, నన్ను విశ్రాంతిగా పడుకొని. ఏమిటో ఈ కాల పిల్లలు, అంతా విచిత్రమే. ఆవిడ సణుక్కుంటూ వెళ్ళిపోయింది. రాత్రి 9 అయింది. ఇక భోంచేసి పడుకుందాం అనుకుంటూ ఉండగానే జీతగాడు వచ్చాడు. తిన్నారా రత్నమ్మ అంటూ. తిందామనే వెళ్తున్నారా? నీ తిండి అయిందా? ఇంటికాడ నుండి తినే వస్తున్నానమ్మా. ఓ పావలా డబ్బులివ్వు, బీడీ కట్ట తెచ్చుకుంటాను. రత్నమ్మ రొంటిలో నుంచి బట్టల సంచి తీసి పావలా ఇవ్వటానికి దగ్గరకు రాగానే పార్వతమ్మ ఏం చేస్తోంది అడిగాడు. తలనొప్పిగా ఉందని పడుకుంది. తిండికి కూడా లేచేట్లేదు. అయితే నేను అనుకున్నది నిజమేనన్నమాట. ఏమనుకున్నావురా? వాడు మరింత గుసగుసగా పార్వతమ్మని ఇక తోటకు పంపించకు. మీ ఇంట్లో ఉన్న పంతులతో దోస్తీ కట్టింది. రోజు తోటలో ఒకటే కబుర్లు, నవ్వులు.
ఈ సంగతి నీ చెవిన వేసి పిల్లను జాగ్రత్తగా చూసుకోమని చెబుదామని వారం నుండి అనుకుంటున్నా. ఆవిడికి గుండెల్లో రాయి పడ్డట్టుగా అయింది. చూడగానే నాకెందుకు చెప్పలేదురా? ఆ పంతులు షికారుకని తోటకు వస్తాడు, ఆయమ్మ పూలకని తోటకు వస్తుంది. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఏదో కబుర్లు చెప్పుకునేంత మాత్రాన ఏటయ్యిందిలే అని ఊరుకున్నాను. ఇవాళ మాత్రం వాళ్ళవి ఉత్తి కబుర్లు కావని తెలిసిపోయింది. ఆ పంతులు నీ పిల్లను ఏదో మాయ చేశాడని నా అనుమానం. అంటే హద్దులు దాటారా? ఆవిడకు పై ప్రాణం పైనే పోయినట్లుగా అయింది. పెద్ద వర్షం వచ్చింది కదా. నేను మూట విప్పి పశువుల్ని కొట్టంలో తోలి గడ్డి విదిలించి గుడిసెకెళ్ళేసరికి పార్వతి చీర సరిచేసుకుంటూ లేవడము, గోపీనాథ్ ప్యాంటు జేబులో చేతులు దూర్చి నిలబడి ఆకాశం వంక చూడడము, కింద నలిగిన పువ్వులు, 1-2 అతిశయోక్తులతో చెప్పుకు వచ్చాడు వాడు. పెద్దగా అరిచి గోల చేసేవు ఇరుగు పొరుగు చెవిలో పడి వికారమైపోగలవు. గుట్టుగా నెగ్గదీసి అడుగు, ఏం చెబుతుందో ఇను అని వాడు తోటకి కావలికి వెళ్ళిపోయాడు. రత్నమ్మ లోపలికి వచ్చింది. పార్వతి కప్పుకున్న దుప్పటిని పిచ్చి కోపంతో లాగివేసింది. ఏం చేశావో చెప్పు. తల్లి ఉగ్రకాళిగా నిలబడి ఉండటం చూసి భయంతో వణికిపోయింది పార్వతి. ముఖం మీద చేతులు కప్పుకొని ఏడవసాగింది. చెప్పవే చెప్పు. జుట్టుబట్టి కుదించి చేతికి అందిన చోటల్లా కొట్టసాగింది. చంపేసేయమ్మా, నిన్ను దుఃఖపెట్టేందుకే పుట్టాను, పాపిష్టిదాన్ని. పెళ్లి కాకముందే చెడిపోతే నిన్నెవరు చేసుకుంటారే? ఎంత దిగజారిపోయావే దుర్మార్గురాలా. ఆవిడ ఎడాపెడా కొడుతూనే ఉంది. గదికి తాళం వేసి ఊళ్ళోకి భోజనానికి వెళ్ళిన గోపీనాథ్ అప్పుడే తిరిగి వచ్చాడు. పార్వతి ఏడుపు, తల్లి అరుస్తూ కొట్టడం వినిపించి కంగారుగా ఇంట్లోకి వచ్చేశాడు. వదలండి పార్వతిని, ఎందుకలా కొట్టేస్తున్నారు? పార్వతి తల్లి బారి నుండి తప్పించుకుని వచ్చి గోపీనాథ్ను వాటేసుకుంది. నేనే రేపు ఈ సంగతి మీతో చెబుదామనుకున్నాను. పార్వతి నేను ప్రేమించుకున్నాం. ఆమెను నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను. ఆదివారం మా ఊరికి వెళ్ళి మా వాళ్లతో మాట్లాడి వస్తాను ఈ విషయం. పార్వతి తప్పేం లేదు, ఆమెనేమి బాధ పెట్టకండి. గోపీనాథ్ గబగబా మాట్లాడాడు. ఎంతో నెమ్మదైన వాడిలా, బుద్ధిమంతుడిలా కనిపించావు. నీ నిజస్వరూపం ఇదన్నమాట. తండ్రి నెలల పిల్లప్పుడే పోతే దాన్ని అరచేతిలో పువ్వులా పెంచుకున్నానయ్యా. ఎక్కడి నుండి ఊడిపడి దాని జీవితం సర్వనాశనం చేశావు. మగదిక్కులేని ఆడదాన్ని ఈ కుంపటిని ఎలా మోయనింకా? ఆవిడ కోపం దుఃఖంలోకి మారిపోగా ఆవిడ పిచ్చిదానిలా గుండెల మీద బాదుకోసాగింది. పార్వతిని నేను అన్యాయం చెయ్యనండి. పార్వతిని నేను పెళ్లి చేసుకుంటాను. నా మాట నమ్మండి. ప్రేమించడానికి అమ్మని అయ్యని అడిగావా? ఇప్పుడు అడుగుతావా అమ్మని అయ్యని? ఇక్కడే తెలిసిపోతుంది నువ్వెంత మోసకారివు. అయ్యో, ఎలా నమ్మించేది మిమ్మల్ని? నీకు నిజంగా పార్వతిని చేసుకోవాలని ఉంటే ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసుకో. అలా అయితే తప్ప ఈ గుండెల్లో నువ్వు అంటించిన నిప్పు ఆరదు. చెప్పు, చేసుకుంటావా లేదా? ఇప్పుడే ఈ క్షణమే ఎలా సాధ్యమండి? గోపీనాథ్ విస్మయం వ్యక్తం చేశాడు. నువ్వు చేసుకుంటానని చెప్పు, నేను సాధ్యం చేస్తాను. గోపీనాథ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా అన్నాడు. అయితే సరే, మీరేం చెప్పినా నేను చెయ్యడానికి సిద్ధమే. ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆవిడ సరసరా బయటికి వెళ్ళిపోయింది. పార్వతి కందిపోయిన బొగ్గల మీదని చేతుల మీద అక్కడక్కడ దెబ్బల గుర్తులను చూసి గోపీనాథ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పార్వతి, నా వల్ల కదా నీకు ఈ దెబ్బలు? విచలిత స్వరంతో అన్నాడు. జీతగాడు వచ్చి అమ్మ చెవిలో ఊదాడు. లేకపోతే ఇంత పని జరిగేది కాదు. ఎప్పుడో ఓసారి తెలియాల్సిందే కదా. ఇప్పుడు తెలియడమే మంచిదైంది. ఆవిడ రేపటి నుండి మనం మోసగించుతున్నామనే బాధ ఉండదు. మీ అమ్మ బయటకు వెళ్ళిపోయింది ఎందుకు? ఏమో నాకు తెలియదు. వాళ్ళ సస్పెన్స్ కాసేపట్లో తీరిపోయింది. 2-3 ఏళ్ల అవతల ఉండే సుభద్రమ్మతో, ఆమె భర్తతో తిరిగి వచ్చింది రత్నమ్మ. ఆవిడ పెద్ద ముత్తైదువు. నుదుట 90 పైసంత కుంకుమ బొట్టుతో పార్వతీదేవి భూలోకానికి వచ్చిన మానవకాంత రూపంలో ఉంది. ఆవిడ్ని లోపలికి తీసుకెళ్లి ఆవిడ చేత పసుపు కొమ్ముకు దారం కట్టించి ఆవిడ చేత పట్టించుకు వచ్చింది రత్నమ్మ. పార్వతిని నట్టేట ముంచే ఉద్దేశమే నీకు లేకపోతే ఈ పసుపు కొమ్ము దాని మెడలో కట్టు. నా బిడ్డకి పెళ్లి జరిగిందన్న ఆత్మతృప్తి నాకుంటుంది అంది రత్నమ్మ. పేదవాళ్ల పెళ్ళి ఇలాగే ఉంటుంది. ఈ పెళ్లికి ఆ వృద్ధ దంపతులిద్దరూ సాక్షులు. ఇదే పెళ్ళనుకుంటే ఇది పార్వతి మెడలో కట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదండి అని సుభద్రమ్మ చేతిలోంచి పసుపు తాడు అందుకున్నాడు గోపీనాథ్. కొంచెం ఆగు నాయనా, కుంకుమ తెస్తాను. సుభద్రమ్మ లోనికి వెళ్ళి కుంకుమ తెచ్చింది. ఆ పిల్ల నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఈ పసుపు తాడు కట్టు అని చెప్పింది. పెళ్ళంటే బంధుమిత్రులు, బాజా భజంత్రి, పురోహితులు, మంత్రాలు,
ఇవేవీ లేకుండా ఒక బొమ్మల పెళ్లిలా ఒక పుష్పముతో పార్వతి పెళ్లి జరిగిపోయింది. మర్నాడు గోపీనాథ్ ఉండే గది కొత్త దంపతులకు పడక గదిగా మారిపోగా అతని స్నాన భోజనాలు ఇంట్లోకి మారాయి. ఊరికి వెళ్ళి 2 రోజుల తర్వాత వచ్చాడు గోపీనాథ్. అతను స్నానం చేసి భోజనం ముగించే వరకు ఎవ్వరూ ఏమీ అడగలేదు. తల్లి కూతుళ్ళు ఏం వినాల్సి వస్తుందోనని భయం. అతని ముఖం కూడా అందుకు తగ్గట్టుగా గంభీరంగా ఉంది. చివరికి రత్నమ్మే గుండెలు చిక్కబట్టుకొని అడిగింది, ఏమన్నారు బాబు మీ వాళ్ళు? ఏం చెప్పాలో పాలుపోలేదు గోపీనాథ్కు. వచ్చిన కట్నం డబ్బుతో ఎదిగి కూర్చున్న కూతురు పెళ్లి చెయ్యాలనుకున్నారు. ప్రేమించి పెళ్లాడుతున్నానంటూ తమ నోట్లో దుమ్ము కొడుతున్నావు. అదీకాక తక్కువ కులం పిల్ల. ససేమిరా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చెప్పేశారు మా వాళ్ళు. తమ మాట కాదని చేసుకుంటే తమ ముఖం ముందుకే రావద్దని చెప్పారు వాళ్ళు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తన మీద ఆశలు పెంచుకోవడం చాలా సహజం. వాళ్ళ ఆశలు అన్నీ కాకపోయినా కొన్నైనా తీర్చడం కొడుకుగా తన బాధ్యత. మాట కాదని తనకిష్టమైన పిల్లను చేసుకుని సంబంధం తెంచుకుని వెళ్ళిపోవడం వట్టి కృతజ్ఞత అనిపించుకుంటుంది. నేను ప్రేమించిన పిల్లను పెళ్లాడడం వల్ల చెల్లెలి పెళ్లికి కట్నం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే కట్నం డబ్బు ఎక్కడైనా అప్పు చేసి ఇవ్వండి, నెల నెల నా జీతంలోంచి తీర్చేస్తాను అని చెప్పాడు. నువ్వు మా మాట వినకుండా కులం కాని పిల్లను చేసుకున్నావో అంతే, నీకు మాకు చెల్లు. నీ సంపాదనలో నయా పైసా కూడా మాకు పెట్టద్దు. వాళ్ళు పట్టిన పట్టు విడవలేదు. గోపీనాథ్కి ఏం తోచలేదు. అక్కగారి ఊరికి వెళ్ళాడు. ఆమెతో తన కథంతా మొరపెట్టుకున్నాడు. పార్వతిని ప్రేమించటం, పెళ్లికి ముందే సంబంధం ఏర్పడటం, తరువాత పార్వతి తల్లి బలవంతంతో ఆమె మెడలో పసుపు కొమ్ము కట్టడం. ఇంత జరిగాక ఆ అమ్మాయిని ఎలా వదిలేయను అని అడిగాడు. అక్కగారితో చెబుతూ ఉంటే విన్న బావగారు బావమరిదిని మందలించాడు. బ్రహ్మచారివి, ఏదో కక్కుర్తి పడ్డావే అనుకో. అలా చేసి ఇలా బయటపడేటట్టు చూసుకోవాలి కానీ మెడకు కట్టుకునేటట్టు చేసుకుంటారా ఎవరైనా? ఎంత తెలివి తక్కువ వాడిపోయి. నేనైతేనా? చర్రును లేచింది భార్య. చిచ్చి, ఏం మగవాళ్ళండి, మీ అవసరం తీర్చుకోవడం తప్ప అవతల ఆ ఆడదాని జీవితం ఏమవుతుందో చూసుకోనక్కర్లేదన్నమాట. మీలాంటి మగవాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళకి ఇన్ని కన్నీటి గాథలు. తమ్ముడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయికి అన్యాయం చెయ్యకు. నీ పెళ్లికి ఎవ్వరూ రాకపోయినా నేనొస్తాను అని ధైర్యం చెప్పింది. పెళ్ళికి నువ్వు రావడం కాదే అక్కయ్య, నువ్వు ఈ పెళ్ళికి అమ్మా నాన్నని ఒప్పించాలి. ఆ కార్యభారం నీ మీదే మోపటానికి వచ్చాను. వచ్చి అక్షతలు వేయటం చేతనవును కానీ ఇంత పెద్ద పని నేను ఎలా చేయగలనురా? అమ్మా నాన్న ఇద్దరూ ఇద్దరే. తాము పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనే మొండివాళ్ళు. వాళ్ళు ఒప్పుకోవాలి అని పట్టుదల నీకెందుకు? నువ్వే వెళ్ళి పెళ్లి చేసుకో. అమ్మా నాన్న కొన్నాళ్ళు కోప్పడి తిట్టి తరువాత చల్లబడిపోతారు. అందరూ ఒక్కటైపోతారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు కదా అక్కయ్య. అమ్మా నాన్న ఆనందంతో అక్షతలు వేయటానికి బదులు శాపనార్థాలు పెట్టడం నాకు ఇష్టం లేదక్కయ్య. వాళ్ళ చేతుల మీదుగానే నా పెళ్లి జరగాలి. పార్వతి అందరాడపిల్లల్లాగా మన ఇంటికి రావాలి. నువ్వు ఎలాగైనా వాళ్ళని ఒప్పించి తీరాలి. ఈ పని నువ్వు చేయగలవనే గట్టి నమ్మకంతోటే నీ దగ్గరకు వచ్చానక్క. నా శాయశక్తిలా ప్రయత్నిస్తాన్రా. ఆ పైన నీ అదృష్టం. ఏ సంగతి ఎప్పుడు తెలుపుతావు నాకు? 15 రోజులు గడువివ్వు. అక్కయ్యతో మాట తీసుకుని వచ్చాడు గోపీనాథ్. అక్కడ జరిగినదంతా చెప్పటం కుదరదు కాబట్టి అమ్మని నాన్నని ఒప్పించే వారం మా అక్కయ్య మీద పెట్టి వచ్చానండి. వారం 10 రోజుల్లో శుభవార్త మోసుకొని ఆవిడ దగ్గర నుండి ఉత్తరం వస్తుందని నా గట్టి నమ్మకం అని చెప్పాడు ముక్తసరిగా. వాళ్ళు ఒప్పుకున్నారు. పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడమే తరువాయి అన్న శుభవార్త కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అతని మాటలు తీరని ఆశాభంగం కలిగించాయి. అందరు ఆడపిల్లల్లా తన కూతురి జీవితం గట్టెక్కుతుందా లేదా? రత్నమ్మకు అనుక్షణం ఇదే చింత. ఇప్పటికే తన కూతురు గురించి గుసగుసలు విమర్శలు బయలుదేరాయి ఊళ్ళో ఎక్కడ చూసినా. ఈ రత్నమ్మకి ఏమొచ్చింది? కూతురు మెడలో లోపల పసుపు కొమ్మ కట్టించేసింది. అదే పెళ్ళని సంబరపడడం ఏమిటి? ఆ పంతుల్ని ఇంట్లోనే ఉంచేసుకుని అల్లుడి మర్యాదలు చేయడం ఏమిటి? ఆ పంతులు ఈ పిల్లను అనుభవించినన్నాళ్ళు అనుభవించి ఓ రోజు చెప్పా పెట్టకుండా ఉడాయించకపోతే చూడు అని జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే నిజమైతే తను తన కూతురు ఈ ఊరు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవాల్సిందే. పార్వతి మనసులోనూ అదే శంక. ఏమవుతుంది తన జీవితం? ఆయన ప్రేమంతా నిజమా? ఆయన తల్లిదండ్రులు ఒప్పుకుంటారా తమ పెళ్లికి? అందరు ఆడపిల్లల్లా తాను అత్తవారింటికి వెళుతుందా లేదా? ఆ రోజు 3 గంటలకే తోటకు వచ్చింది పార్వతి.
సాయంకాలం బడి నుండి ఇంటికి వెళ్లకుండా నేరుగా తోటకు వచ్చేస్తానన్నాడు గోపీనాథ్. అతని కోసం ఫ్లాస్క్లో టీ, డబ్బాలో టిఫిను తీసుకువచ్చింది. అతను ముఖం కడుక్కుని తుడుచుకోవడానికి టవల్ కూడా పట్టుకొచ్చింది. అవన్నీ ప్లాస్టిక్ బుట్టలో గుడిసెలో ఉంచి పువ్వులు కోయడం మొదలుపెట్టింది. ఒడికట్టి పువ్వులు చకచకా కోసేస్తున్న పార్వతి అన్న పిలుపుకు ఉలిక్కి పడ్డట్టుగా అయింది. ఎదురుగా సుందర్. పార్వతి ముఖం చిట్లించుకుంది. ఎక్కడికెందుకు వచ్చావు? కఠినంగా అడిగింది. ఆ సంగతేదో తేల్చుకుని. ఉండదేమిటి, తేల్చేదేమిటి? చిన్నప్పటి నుండి నువ్వు నాతో ఆడుతూ పాడుతూ పెరిగావు. నువ్వు నాదానివని అనుకున్నాను. పట్నం నుండి ఆ పంతులు రాగానే అటు మళ్ళావు. ఎర్రగా బుర్రగా ఉన్నాడని మోజుపడ్డావు. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అని అన్నారు పెద్దలు. సుభద్రమ్మకి మనవడు ఈ సుందర్. అతని చెల్లెలు సరళ, పార్వతి స్నేహితురాలు. చిన్నప్పటి నుండి అతని స్నేహమంతా ఆడపిల్లలతోటే. చింతపిక్కలు, వామనగుంటలు ఆడే అతడిని అందరూ వెక్కిరించేవాళ్ళు. పెద్దయ్యాక కూడా అతడికి ఆ ఆటలు పోలేదు. ఇప్పటికీ సుందర్కి ఆడ స్నేహితులే ఎక్కువ. 10th ఇప్పటికే 3 సార్లు పల్టీ కొట్టాడు. చిన్నప్పటి నుండి ఆడుతూ పాడుతూ పెరిగారు కాబట్టి పార్వతికి సరళ ఎంతో, సుందర్ కూడా అంతే. కానీ అతనిలో ఎదిగిన మగవాడు మరో దృష్టి ఏర్పరచుకున్నాడు. ఆ సంగతి గోపీనాథ్తో పసుపు కొమ్ము పెళ్లి జరిగాక బయటపడింది. పసుపు కొమ్ము పెళ్లి గురించి వాళ్ళ నాయనమ్మ తెలిసిపోయిన సుందర్ మరునాటి నుండి ఒకటే పీడించటం మొదలుపెట్టాడు పార్వతిని. చిన్నప్పటి నుండి నాతో ఆడుతూ పాడుతూ పెరిగి నాలో ఆశలు పెంచి ఇప్పుడు నట్టేట ముంచావన్నమాట. చిన్నప్పటి నుండి నీతో ఆడుతూ పాడుతూ పెరిగానేమో కానీ సరళ ఎంతో, నువ్వు అంతే నాకు. సరళ నేను ఒకటే ఎలా అవుతాం? నేను మగవాడిని, తను ఆడపిల్ల. ఏమో, చిన్నప్పటి నుండి ఆడంగాట్లు ఆడుతుంటే ఆడపిల్లవని అనుకున్నాను. ఒళ్ళు మండినట్లుగా అంది పార్వతి. ఆడంగినో మగవాడినో ఒకసారి ఇలా దగ్గరగా రా, చూపిస్తాను. మీ సరళ దగ్గరో మీ అమ్మ దగ్గరో చూపించుకో అనేసి వచ్చింది పార్వతి కోపంగా. మళ్ళీ ఇప్పుడు తయారయ్యాడు. నా మగతనమేమిటో నీ దగ్గరే చూపించుకుందామని వచ్చాను. నడుం మీద చేతులు పెట్టుకుని మగధీరుల్లా ఛాతీ విరుచుకుని నిలబడి అన్నాడు. ఇప్పుడు ఆయన వస్తాడు, ఆయన ముందు చూపించు. ఒళ్ళు హోనం చేసి పంపిస్తాడు. నిన్న వచ్చినవాడు నీకు అంత గొప్ప హీరో అయ్యాడన్నమాట. మధ్యలో వచ్చినవాడు మధ్యలో పోవాల్సిందే. చివరికి నువ్వు నేనే మిగలాలి. అతడు పసుపు కొమ్ముతో నిన్ను పెళ్ళాన్ని చేసుకుంటే నేను మంగళసూత్రంతో 10 మంది ఎదుట పెళ్లి చేసుకుంటాను. సుందర్, నీకో దండం పెడతాను, నా జోలికి రాకు. నువ్వు నిజంగా నా స్నేహితుడివే అయితే, నీకు ఆ అభిమానమే ఉంటే ఒకరికి భార్యనయ్యాక ఇలా మాట్లాడవు. కోపంతో కాక మంచి మాటలతో అతడిని తన జోలికి రాకుండా చేసుకుందామనుకుంది పార్వతి. ఒక పసుపు కొమ్ము కట్టినంత మాత్రాన భార్యవైపోతే నేను 100 పసుపు కొమ్ములు కట్టగలను. నేనంతే తేలిగ్గా వదలను. పార్వతి, నువ్వు నాకు చెందాల్సిన మనిషివి. కనీసం భార్యవి కాకపోయినా అప్పుడప్పుడు నా అవసరం తీర్చే మనిషిగానైనా నువ్వు నాకు కావాలి. ఏం కూసావు? ఈ పార్వతి నీ కంటికి మరీ అంత లోకువుగా కనిపిస్తుందా? పార్వతి ఆపుకోలేని కోపంతో చెయ్యెత్తి కొట్టబోయింది. కానీ చెయ్యి చెంప మీద పడకముందే మధ్యలోనే పట్టేశాడు సుందర్. ముందు చేతి నొదులు, నువ్వు అంగీకరించాకే వదలడం. పార్వతి గింజుకోసాగింది. ఇద్దరి మధ్య యుద్ధం ఎలా పరిణమించేదో కానీ దూరంగా గోపీనాథ్ రావటం కనిపించింది. వదిలేశాడు. బాగా ఆలోచించుకో. మర్యాదగా నా దారికి రాకపోయావో నిన్నెలా వంచాలో నాకు తెలుసు. విషం చిమ్ముతున్నట్లుగా అని వెళ్ళిపోయాడు. ఆయనకి ఈ సంగతి చెప్పడమా మానడమా? చెబితే ఆయన అపార్థం చేసుకుంటే? గోపీనాథ్ దగ్గరగా వచ్చాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. సుందర్ చేతిలోంచి పార్వతి చెయ్యి లాక్కోవటం అతడు చూశాడు. పార్వతి తరచూ సుందర్ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటుందని తెలుసు గోపీనాథ్కు. ఆ ఇంటికి ఈ ఇంటికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలుసు. పార్వతే ఏమైనా చెబుతుందేమోనని చూశాడు. పార్వతి పువ్వులు కోయడంలో నిమగ్నమైనట్లుగా నటించసాగింది. అతని పేరు సుందర్ కదూ, ఎందుకు వచ్చాడు తోటకు? గోపీనాథ్ అడిగాడు. ఏం చెప్పాలి? అతడు తనని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడని ఎలా చెప్పాలి? చెబితే అంత చనువుందా మీ మధ్య అని అపార్థం చేసుకుంటే? పార్వతి తటపటాయింపు గోపీనాథ్కు మరో విధంగా స్ఫురించసాగింది. ఎందుకు వచ్చాడంటే చెప్పవేందుకు? ఈసారి రెట్టిస్తున్నట్లుగా అడిగాడు. ఇటువైపు వాళ్ళ పొలాల వైపు వెళుతూ ఊరికే వచ్చాడు. ఊరికినే వస్తే అతని చేతిలో నీ చెయ్యి ఎందుకుంది అని నోటిదాకా వచ్చింది, కానీ అడగలేదు. ఆ మాటని మనసులోనే అదిమి పైకి మామూలుగా ఉండటానికి ప్రయత్నించాడు. బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కొస్తారా? మీకోసం టిఫిను టీ తెచ్చాను అని అతను బావి దగ్గరకు వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చేసరికి పార్వతి టవల్ అందించింది. తుడుచుకుని కింద గోనిపట్టా మీద కూర్చున్నాడు. కబుర్లు చెప్పుకుంటూ తినాలని ఇద్దరికీ అన్ని తెచ్చింది. కానీ
ఇప్పుడు ఏమీ తినాలనిపించలేదు పార్వతికి. అతనికి మాత్రమే పెట్టి తను మౌనంగా కూర్చుంది. టిఫిన్ డబ్బాలో మిగిలిన పకోడీలు చూసి నువ్వు తినవెందుకు అనలేకపోయాడు గోపీనాథ్. పార్వతికి తన దగ్గర దాపరికాలున్నాయన్నమాట. ఇదే తొలుస్తుంది అతని మనస్సును. జరిగింది అతనికి చెప్పేస్తే ఏ అపార్థం చేసుకుంటాడోనని పార్వతి బాధ. ఆ సాయంత్రం ఎంతో సంతోషంగా గడపాలి అనుకుంటే ఏ కబుర్లు ఏ ఉత్సాహం లేకుండా ఎవరి ఆలోచనల్లో వాళ్ళకి గడిచిపోయింది. అమృత భాండంలో విషపు బిందువు చిందినట్లుగా మనస్సులు కలుక్కుమంటున్నాయి. 2 రోజుల తరువాత మళ్ళీ కనిపించాడు సుందర్ తోటలో. గోపీనాథ్ పార్వతిని ఏమీ ప్రశ్నించలేదు సుందర్ రాక గురించి. ఊరికినే వచ్చాడని చెబుతుంది కాబట్టి. ఈరోజు తోటకి నువ్వే వెళ్ళమ్మా, నాకు తలనొప్పిగా ఉంది, కావాలంటే నీకు దండలు కట్టి పెడతాను అని చెప్పింది పార్వతి. 2 రోజులు వరుసగా అదే మాట చెప్పేసరికి తోటంటే ఎగిరి గంతేసేదానివి, తోటలో ఇద్దరు కబుర్లు చెప్పుకోవచ్చని పరిగెత్తేదానివి, ఎందుకు వెళ్ళనంటున్నావు అడిగింది రత్నమ్మ. సుందర్ సంగతి తల్లితో కూడా చెప్పలేకపోతోంది పార్వతి. వయసు వచ్చిన పిల్లవి, ఎప్పుడూ పరాయి ఏళ్లకి ఈ పరుగులేమిటి అని ఎప్పుడూ కోప్పడేది తల్లి. తల్లి మాట లక్ష్య పెట్టకుండా చాలా రాత్రి వరకు సరళతో కబుర్లు చెబుతూ ఉండిపోయేది వాళ్ళింట్లో. సుందర్ కూడా సినిమాల కబుర్లు చెప్పేవాడు. సుందర్ని సరళ కంటే వేరేగా చూడలేకపోయిన తన అమాయకతకు తగిన ప్రతిఫలం పొందుతుంది ఇప్పుడు. తన మనసులోనే ఇదంతా పెట్టుకుని నలిబిలి అయిపోయే కంటే గోపీనాథ్కి అంతా చెప్పేసి సుందర్ సంగతి అతన్నే తేల్చేసుకోమంటే అతడు తను చెప్పింది నమ్ముతాడా, అపార్థం చేసుకుంటాడా? పార్వతి ఈ తర్జన భర్జనలో ఉండగానే 1 వారం రోజులు గడిచిపోయాయి. ఆ రోజు సాయంకాలం గోపీనాథ్ తోటకు వెళుతూ పార్వతిని పిలిచాడు రమ్మని. మీరు వెళ్ళండి, నాకు తలనొప్పిగా ఉంది. అలా చల్లగాలికి వెళితే తలనొప్పి అదే తగ్గిపోతుంది పద. ఇద్దరి మధ్య వాలిన తెరను గోపీనాథే ముందుగా తొలగిద్దామనుకున్నాడు. తోటలో కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవాలనే పార్వతిని పిలిచాడు. తోటకు వెళితే మళ్ళీ సుందర్ ఎక్కడ ప్రత్యక్షమవుతాడోనని భయం పార్వతికి. రాలేను, చాలా సుస్తీగా ఉంది. ఏం సుస్తీ? కడుపులో ఏమిటో వికారంగా తిప్పుతున్నట్లుగా ఉంది. మీరు వాకింగ్ నుండి తొందరగా రండి, మనం ఇంట్లోనే కబుర్లు చెప్పుకుందాం. గోపీనాథ్ మంచి మూడ్లో ఉంటే వేవిళ్ళా అప్పుడేనా అనేవాడు. పార్వతి చెంపల్లో పాకిన ఎరుపుని తృప్తిగా చూసేవాడు. నీకు పాప కావాలా, బాబు కావాలా? నాకైతే బాబే కావాలి అంటూ బంగారు కలలు కంటూ కూర్చునేవాడు పార్వతి చెంత. కానీ ఎందుకో ఇప్పుడు ముభావంగా కదిలాడు. గోపీనాథ్ తోటకు వెళ్ళేసరికి అక్కడ సుందర్ తయారుగా ఉన్నాడు. పార్వతి రాలేదా అని అడిగాడు గోపీనాథ్కి దగ్గరగా వచ్చి. రాలేదు. పార్వతితో ఈ సమస్య పరిష్కరించుకోవడం కంటే మీ ద్వారా పరిష్కరించుకోవడమే మంచిదనిపిస్తుంది. ఆ బావిగట్టును కూర్చుందాం రండి. గోపీనాథ్ కూర్చున్నాడు. ఇంతకాలం తను మదనపడిన దానికి జవాబు లభిస్తుందా? సుందర్ గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు. పార్వతి, నేను ఇరుగు పొరుగు ఇళ్లవాళ్ళమని మీకు తెలుసు అనుకుంటాను. మేము చిన్నప్పటి నుండి ఆడుతూ పాడుతూ పెరిగిన వాళ్ళం. బాల్య స్నేహం యవ్వనంలో అడుగుపెట్టాక ప్రణయబంధంగా మారటం ఎంతో సహజం కదా. నా చదువు పూర్తయ్యాక పెద్దవాళ్లతో చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. ఈ తోటలోనే మేము తరచూ కలుసుకునేవాళ్ళం. మేమిద్దరం ఎప్పుడో ఒకటయ్యాం. నాదనుకున్న పార్వతి చిత్రంగా మీరొచ్చాక మీదైపోయింది. ఏం మత్తు జల్లారో కానీ నా ముఖం చూడటం కూడా మానేసింది. పెళ్లి కాకుండానే మీతో బాహాటంగా కాపురం మొదలు పెట్టేసింది. ఇది అన్యాయం కాదా అని పార్వతిని అడిగాను మొన్న. విదిలించి పారేసింది. మీ మాయలో పడి పూర్తిగా మనిషే మారిపోయింది. విషాదం మూర్తీభవించినట్లుగా అన్నాడు. అయితే ఇప్పుడు ఏం జరగాలంటావు? బాగా నల్లబడిన ముఖంతో అన్నాడు గోపీనాథ్. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోవాలి అంటాను. నేను వెళ్ళిపోతే పార్వతిని పెళ్లి చేసుకుంటావా? పెళ్ళే చేసుకుంటానో ఏం చేసుకుంటానో మీకు అనవసరం. ముందు మీరు తప్పుకోండి మా మధ్య నుండి. ఎంతగా మోసగించే ఆడవాళ్ళుంటారా అన్న విభ్రాంతి తప్ప ఇతడు చెప్పేది నిజమా కాదా అన్న సందేహం మాత్రం కలగలేదు గోపీనాథ్కు. హోరుగాలిలో రెపరెపలాడుతున్న దీపంలా ఉంది అతని మనస్థితి. పార్వతిని ఎంతగా ప్రేమించాడు. ఎలాగైనా తన వాళ్లను ఒప్పించి పెళ్లాడాలి అనుకున్నాడు. పార్వతి ప్రేమ నిజమేననుకున్నాడు. కానీ ఆమెది ఒట్టి వ్యామోహం అన్నమాట. తనకంటే అందగాడు, చదువుకున్నవాడు, హోదాగలవాడు కనిపిస్తే వాడి వెంట ఇలాగే పడుతుందన్నమాట. పెళ్లికి ముందే శీలం కోల్పోయిన ఆడది పవిత్రురాలనుకున్న తనది అమాయకత్వం. పార్వతి మంచి అందగత్తే కాక ఆ అందంతో ఎవరినైనా మోసగించగలదన్నమాట. పార్వతి పట్ల ద్వేషంతో అసహ్యంతో నిండిపోయింది అతని అంతరంగం. ఆ రాత్రి చాలా ముభావంగా గడిపిన గోపీనాథ్
మర్నాడు బడికి వెళ్ళి నెల రోజులు సెలవు కోసం అప్లికేషన్ పెట్టాడు. అదే రోజు పోస్టులో అక్కగారు రాసిన ఉత్తరం వచ్చింది. చిరంజీవి గోపికి, మీ అక్క ఆశీర్వదించి నీకు శుభవార్త. నువ్వు కోరిన అమ్మాయితో నీ పెళ్లి జరగబోతోంది. నాకు పెద్ద పట్టుచీర బహుమతిగా కొనిపెట్టాలి. చూడు, అమ్మని నాన్నని ఒప్పించటానికి ఎంత శ్రమపడ్డానో తెలుసా? తల ప్రాణం తోక్కొచ్చిందనుకో. మర్యాదగా ఒప్పుకుంటే పెద్దలని అనే గౌరవం నిలుస్తుంది, లేకపోతే అది పోతుంది. వాడు కోరిన పిల్లను పెళ్లి చేసుకుని మీ ముఖం చూడకుండా వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకసారి కొడుకు పంచన చేరవలసిన వాళ్ళు ఇప్పుడు చీకొట్టి అప్పుడు పంచన చేరతామంటే ఏం మర్యాద? ఇప్పుడు వాడి క్షేమం వాడి సుఖం కోరితేనే కదా తరువాత వాడు మిమ్మల్ని బాగా చూసేది. ఇలా ఎన్నో బోధించాననుకో. చివరికి ఒప్పుకున్నారు. తిరుపతి కొండ మీద ముక్తసరిగా పెళ్లి కానిద్దామనుకున్నారు. అందుకని నువ్వు ఒకసారి ఆ పిల్ల తల్లిని తీసుకొచ్చి అమ్మ వాళ్లతో అన్ని సంగతులు మాట్లాడగలవు. నాకు మాత్రం నీ పెళ్లిలో పెద్ద పట్టు చీర మర్చిపోకు. గోపీనాథ్ విరక్తిగా ఆ ఉత్తరాన్ని చింపివేశాడు. ఇంటికి వచ్చి గబగబా తన బట్టలు వస్తువులు సూట్ కేసులో సర్దుకున్నాడు. బట్టలు కొన్ని హోల్లో కుక్కి కట్టేశాడు. అతని ప్రయాణ సన్నాహం చూసి, ఎక్కడికి ఇంత హఠాత్తుగా ప్రయాణం అని అడిగింది పార్వతి. సెలవు పెట్టి మా ఊరికి వెళ్ళిపోతున్నాను. వీలైతే ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను, కాకపోతే రిజైన్ చేసేస్తాను. వెళ్ళిపోతున్నారా? మళ్ళీ రారా? పార్వతి కొయ్యబారినట్లుగా అయింది. మీరు రాత్రి నుండి కోపంగా ఉన్నారు, ఏదడిగినా మాట్లాడడం లేదు. ఏం తప్పు చేశానో చెప్పండి, డగ్గుత్తికతో అంది. మళ్ళీ రాను. వెళ్లే ముందు నీతో గొడవ పడటం ఇష్టం లేదు. ఊరికి వెళ్ళాక ఏం జరిగింది ఉత్తరం రాస్తాను. ఆమె ముఖం చూడటం కూడా ఇష్టం లేనట్లు ముఖం మరోవైపు తిప్పుకొని అన్నాడు. ఏమిటి? మళ్ళీ రారా? ఊరికి వెళ్ళాక ఉత్తరం రాస్తారా? పార్వతి కళ్ళు ఎర్రబడిపోయాయి. రివ్వున గోపీనాథ్ ముందుకు వచ్చి అతని భుజాలు గుచ్చి పట్టుకుంది. అతని కళ్ళల్లోకి ఎర్రగా చూస్తూ, ఒక పచ్చి మోసగాడు ఏం మాట్లాడతాడో అదే మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు. ఆకలి తీర్చుకున్న మగవాడు ఎంగిలాకును విసిరేసినట్లుగా విసిరేసిపోతున్నారు. ఎంత నయవంచన! ఎన్ని వలపులు గుమ్మరించారు! ఎంత ప్రేమ అభినయించారు! నయవంచన నీది పార్వతి, పచ్చి మోసగత్తెవు నీవు. నీది కన్యవలపు అనుకున్నాను కానీ కులట వలపు అనుకోలేదు. సుందర్తో సంబంధం ఉండి నాతో ప్రణయం నడిపావు. పాల వంటి స్వచ్ఛమైన ప్రేమ అందించాను పార్వతి. నువ్వు విడిపోతూ నన్ను దూషించాలి అని అనలేదు. దేవుడు నన్ను రక్షించాడు. నీతో పెళ్లి జరగకముందే నీ రంగు బయటపడింది. గోపీనాథ్ ఆవేశం లేకుండా మాట్లాడుతున్నా అతని గొంతు చాలా పదునుగా ఉంది. పార్వతికి నవనాడులు కుంగిపోతున్నట్లుగా ఉన్నాయి. ఆ దుర్మార్గుడు ఏం చెప్పి మీ మనసు విరిచేశాడు? మీరిద్దరూ చిన్ననాటి నుండి స్నేహితులని, పెద్దయ్యాక ప్రేమికులయ్యారని, అతని చదువయ్యాక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని, నేను రావడం వల్ల నీ మనసు ఇటు తిరిగిందని, ఇంకెవరైనా నాకంటే అందగాడు గొప్పవాడు వస్తే నీ మనసు అటు తిరుగుతుందని, నీ మనసు వేశ్య కంటే హీనమని. ఒక్కో వాడి బాణం వచ్చి సూటిగా గుండెల్లో గుచ్చుకున్నట్లుగా పార్వతి చైతన్యహీనమైంది. వాడి కోరిక తీర్చలేదన్న కసితో వాడు చెప్పింది నమ్మేయడమే కాకుండా నన్ను చిత్రహింస చేసే మాటలు అంటున్నారు. నా తరపున నిలబడి వాడికి ప్రాయశ్చిత్తం చేయటానికి బదులు వాడి తరపున చేరి నన్ను దోషిగా నిలబెట్టి శిక్షించటానికి జమకట్టారు. ఇన్నాళ్ళు మీదెంతో విశాల హృదయమని, సంస్కారపరులని అనుకున్నాను. అదంతా వట్టి భ్రమ. మామూలు మగవాడి కంటే హీనమని తెలిసేటట్టు చేశారు. వాడు చెప్పింది అబద్ధమని ఒక్కసారైనా ఆలోచించారా? అబద్ధం ఎలా అవుతుంది? ఆ రోజు తోటలో వాడి చేతిలో నీ చేతిని చూశాను. సుందర్ ఎందుకు వచ్చాడని అడిగితే నువ్వేం బొంకావు? పొలాల వైపు వెళుతూ ఊరికే వచ్చాడు అన్నావు. అబద్ధం చెప్పావని స్పష్టంగా తెలిసిపోయింది. ఏమీ లేనిదే అబద్ధం ఎందుకు చెప్తావు? ఒక అబద్ధం ఆడిన దానివి ఎన్ని అబద్ధాలైనా ఆడగలవు. గోపీనాథ్ ఏసడింపుగా అన్నాడు. ఎలా చెప్పాలో తెలియక చెబితే మీరు అపార్థం చేసుకుంటారని నాలో మదనపడిపోయాను. సుందర్తో నాకు చిన్నప్పటి నుండి స్నేహం ఉన్నమాట నిజమే. అది సరళతో ఉన్న స్నేహం లాంటిది తప్ప ఇంకేమీ కాదు. అతను మాత్రం మగబుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. అతనికి ఇలాంటి విపరీతపు బుద్ధులున్నాయని గ్రహిస్తే వాళ్ళింటికి అసలు వెళ్ళేదాన్నే కాదు, ఇంత చేటు తెచ్చుకునేదాన్ని కాదు. నన్ను నమ్మండి, నేను మనస వాచ ప్రేమించింది మిమ్మల్ని, అంకితమైనది మీకే. అతని కోరిక తీరలేదన్న కసితో అతను కల్పించింది ఎంత మాత్రం నిజం కాదు. అతను చెప్పింది నిజమో నువ్వు చెప్పింది నిజమో తేల్చుకోవాలని నాకు లేదు పార్వతి. కుండెడు పాలల్లో విషబిందువు చిలికింది. ఆ బిందువును వేరు చేసి ఆ పాలను ఆరగించటం అసాధ్యం కాబట్టి మనం కలిసి ఉండలేం.
నీకు రహస్యాలున్నాయి, లేకపోతే ఆ మొదటి రోజే నాతో చెప్పేదానివి. మమత విరిగింది. ఇక అది అతకదు పార్వతి, చాలా ఉదాసీనంగా మారిపోయి అన్నాడు గోపీనాథ్. అతకదంటే ఎలాగండి? మన ప్రేమ ఫలం నాలో రూపుదిద్దుకుంటుంది. నన్ను, నా బిడ్డని అన్యాయం చెయ్యొద్దు. పార్వతి అతని పాదాల వద్ద కుప్పగా కూలిపోయింది. నా మనసు చాలా సున్నితం పార్వతి. అది చిన్న దెబ్బకు కూడా తట్టుకోలేదు. ఏ మాలిన్యాన్ని సహించలేదు, ఏ అబద్ధాన్ని భరించలేదు. స్వచ్ఛమైన ప్రేమ ఇచ్చి అంతే స్వచ్ఛమైన ప్రేమ పుచ్చుకునే మనిషిని నేను. ఇక నీతో మునుపట్లా ఉండటం సాధ్యం కాదు నాకు. నన్ను మరిచిపో, వెళ్ళొస్తాను. నిర్దాక్షిణ్యంగా నిరభిమానంగా వెళ్ళిపోతున్న గోపీనాథును నిస్సహాయంగా చూస్తూ కూర్చున్న పార్వతి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయి నిప్పులు ప్రజ్వరిల్లసాగాయి. ఎంత సంకుచితుడు! ప్రేమ పేరుతో కాంక్ష తీర్చుకుని పరారైపోయే స్వార్థపరుడు. సుందర్ కంటే తక్కువ దుర్మార్గుడు కాదితడు. కన్య జీవితాన్ని కాలరాచి చెడిపోయిన స్త్రీగా ముద్ర వేసి వెళ్ళిపోయిన ద్రోహి. నిండు దోసెళ్లతో అతనికిచ్చిన ప్రేమకు అతను ప్రతిఫలంగా ఇచ్చింది ఏమిటి? తండ్రి పేరు చెప్పుకునేందుకు లేని బిడ్డను. తోటకు వెళ్ళొచ్చిన రత్నమ్మ సర్వం కోల్పోయిన దానిలా కూర్చున్న పార్వతిని చూసి ఏమిటే, ఏమైంది అని అడిగింది. ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారమ్మా. వెక్కిళ్ల మధ్య జరిగింది చెప్పింది పార్వతి. జరిగింది విని రత్నమ్మ నెత్తీరు నోరు కొట్టుకుంటుంటే శ్రీధర్ ప్రళయ రూపం ఎత్తినట్లుగా అయ్యాడు. ఎంత దూరం వెళతాడు? బొక్కలోకి పోయినా ఈడ్చుకొని వస్తాను, నీ కాళ్ళ ముందు పడేస్తాను. ఇవ్వాడు అడ్రస్. శ్రీధర్కు కండబలంతో పాటు గుండె బలం కూడా ఉంది. అడ్రస్ నాకు తెలియదు మామయ్య. ఊరైనా అడగలేదు, పేరైనా అడగలేదు. మనసేమో అతడిని విడిచి మరలి రాకున్నది. సినిమా పాట గుర్తుకు వచ్చింది శ్రీధర్కు. ఈ ఆడవాళ్ల అమాయకతే వాళ్ల జీవితాలను కన్నీటిమయం చేస్తున్నాయనుకున్నాడు. అడ్రస్ తెలియనంత మాత్రాన పోయిందేమీ లేదు. వాడు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉన్నా పట్టుకు తెస్తాను. పట్టుకు తెచ్చి ఏం చేస్తావు మామయ్య? చేసేదేమిటి? చచ్చినట్టు నీ మెళ్ళో తాళి కట్టేటట్టు చేస్తాను. నీతో కాపురం చేసేట్టు చేస్తాను. నాకు అక్కర్లేదు మామయ్య ఆ మనిషి. నన్ను, నా ప్రేమను ఎంత కించపరిచి వెళ్ళిపోయిన ఆ మనిషి ఇక నాకు అక్కర్లేదు. నేను మరీ అంత ఆత్మాభిమానం లేని మనిషిని కాదు. జీవితంలో అతని ముఖం కూడా నేను చూడలేను మళ్ళీ, ఒక దృఢ నిశ్చయంతో అంది పార్వతి. శ్రీధర్ విస్మయంగా, అతడి ముఖం చూడక ఇంకెవరి ముఖం చూస్తావు అని అడిగాడు. ఇక ఏ మగవాడి ముఖము నేను చూడను. 100 ఏళ్లకు సరిపడిన చేదు అనుభవం పొందాను మామయ్య. నాకు ఇంకే అనుభవము వద్దు. ఇక చాలే, పెళ్లి కాకుండా తల్లివవుతూ చేసిన నిర్వాకం చాలదన్నట్లు అతను అక్కర్లేదంటున్నావా? ఏ మగాడి ముఖము చూడక ఏం చెయ్యాలని? కస్సుమంది రత్నమ్మ. సమాజం దృష్టిలో నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ నా మెడలో పసుపు కొమ్ము కట్టిన క్షణం నుండే నేను అతని భార్యనమ్మా. ఆ దుర్మార్గుడు దానికి విలువేమీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అతని వల్ల తల్లిని కూడా అవుతున్నాను. నాకు మరో పెళ్ళేమిటమ్మా? మీ ఇద్దరూ మళ్ళీ కలిసి భార్యాభర్తల్లా జీవించకపోతే నీ కడుపులో ఆ పిండం పెరగటానికి వీల్లేదు. రేపే ఎరుకల మంగిని పిలుస్తాను, మందు పోయిస్తాను. ఆ పేడ అంతటితో కడిగేసుకున్నట్లవుతుంది. ఎంత అవమానం జరిగాక మనం ఇక ఈ ఊళ్ళో ఉండలేం. ఇల్లు వాకిలి అమ్ముకుని వెళ్ళిపోయి మనం ఎవ్వరికీ తెలియని చోట కాపురం పెడదాం అంది రత్నమ్మ. ఎంత జరిగాక ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగడం అసాధ్యం కాబట్టి ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి ఒప్పుకుంటాను, కానీ మందు తాగటానికి ఒప్పుకోను అంది పార్వతి. ఇక ముందున్న జీవితం అంతా నేను ఈ ఆసరాతోనే గడిపేస్తానమ్మా. ఒకరికి భార్యనయ్యే అదృష్టం ఎలానో పోగొట్టుకున్నాను, తల్లినయ్యే అదృష్టం కూడా పోగొట్టుకోలేనమ్మా. నిండా 16 ఏళ్ళు లేవు, ఇక జీవితం అంతా అయిపోయినట్లుగా మాట్లాడతావేమే? ఎవరో పశువు ఈ గడ్డి మీద నడిచిపోతే ఇక గడ్డే తలెత్తి నిలబడకూడదా? కొత్త చివుళ్ళు వేయకూడదా? నీ జీవితంలో జరిగింది ఇదొక దుస్సంఘటన అనుకో. దాన్ని తుడిచివేసుకునే ప్రయత్నం చెయ్యాలి కానీ దానికే ఫ్రేమ్ కట్టించి మనసులో పదిలపరుచుకోవద్దు. అమ్మ చెప్పినట్టుగా ఆ దుర్మార్గుడి గుర్తు తుడిచేయి. నీకు బాగా చదవాలని, ఆఫీసర్ ఉద్యోగం చెయ్యాలని కోరికగా ఉండేది కదా. నువ్వు అమ్మ చెప్పినట్టు వింటే నీ కోరిక యథార్థమయ్యేందుకు నేను సాయపడతాను. నిన్ను సిటీలో ఉంచి చదివిస్తాను. మంచి ఉద్యోగం వచ్చే వరకు నీకు అండగా నిలబడతాను అన్నాడు శ్రీధర్. నేను మాతృత్వం పొందితే నువ్వు సాయం చెయ్యవా మామయ్య? మేము చెప్పిన మాట నువ్వు విన్నప్పుడు నీకెందుకు సాయం చెయ్యాలి? ఏమిటి మామయ్య మీరు చెప్పే మాట? ఈ గుర్తు ఎందుకు తుడిచి వేసుకోమంటున్నారు? నేను కన్నెపిల్ల అవతారం ఎత్తి కొత్త పెళ్లి కూతురుగా మరో మగాడిని మోసగించాలనేగా. గోపి మాట నిజం చేసిన దాన్నే కదూ. ఒకడు నన్ను మోసగించితే నేను మరొకరిని మోసగించనా? నా వల్ల కాదు మామయ్య ఇంత నీచానికి ఒడిగట్టడం. నీ మాటలు ఎంత అర్థం లేనివిగా ఉన్నాయో తెలుసా?
ఒంటికి పొరపాటుగా బురదంటితే దాన్ని కడిగి వేసుకోకుండా ఆ బురదలోనే దొర్లుతారా? ఈ మలినం శరీరంలో ఒక భాగమైంది. దీన్ని కడిగి వేసుకోవటం సాధ్యం కాదు. నెల 2 నెలలే అయ్యుండవచ్చు మా మధ్య ప్రేమబంధం ఏర్పడి. ఆయన దులిపేసుకుని వెళ్ళిపోగలిగాడు. కానీ నేను అలా చెయ్యలేను. మనసులో ఆయనకిచ్చిన చోటును ఇంకెవ్వరికీ ఇవ్వలేను. జీవితంలో ఆయన చోటు ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. మీ సెంటిమెంట్లే మీ ఆడాళ్లనెంత అధోగతికి ఈడుస్తున్నాయి. వాడెళ్ళిపోయి ఏడాది తిరగకుండా నిక్షేపంగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలను కంటాడు. నువ్వు మాత్రం మోడుగా మిగిలిపోతానంటున్నావు. ఎవరి కోసం చేస్తున్న త్యాగం ఇది? శ్రీధర్ ఉద్రేకంతో అడిగాడు. త్యాగమా? పార్వతి నిర్వేదంగా నవ్వింది. త్యాగం కాదు మామయ్య, నేను వేసిన తప్పటడుక్కు నేను వేసుకుంటున్న శిక్ష ఇది. రత్నమ్మ కూతురుతో ఊరు వదిలేసింది. పార్వతి చదువుకోవటానికి వీలుగా ఉంటుందని హైదరాబాదులో ఇల్లు చూసుంచాడు శ్రీధర్. పార్వతికి ఆడపిల్ల పుట్టింది. తన చీకటి జీవితానికి ఉషస్సు లాంటిది కనుక ఉషారాణి అన్న పేరు పెట్టుకుంది పార్వతి. ఉషకి 6 ఏళ్ళు వచ్చేసరికి పార్వతి BEd అయ్యి సిటీలోనే ఓ స్కూల్లో టీచర్గా అపాయింట్ అయింది. అదే సంవత్సరం జీవితం అంటే కష్టాలమయం అన్నట్లుగా బ్రతికిన రత్నమ్మ ఇహలోక యాత్ర చాలించింది. ఉన్న ఒక్క ఆడపిల్ల బ్రతుకు ఎలా అయిపోయిందేమిటా అన్న దిగులు ఆమె ఆరోగ్యాన్ని, ఆయువును హరించి వేసింది. పార్వతి వాళ్ళు ఊరు విడిచినప్పటి నుండి శ్రీధర్ ఆమెకు అండగా నిలిచాడు. మొదట్లో అతను ఒక కాంట్రాక్టర్ చేతి కింద పనిచేసేవాడు. ఈ మధ్య సొంత పనులు మొదలుపెట్టాడు. ఏడాదిలోగా అతని స్థితి ఆశ్చర్యంగా మారిపోయింది. అతని ఐశ్వర్యం పాము పుట్టలా పెరిగిపోవటం మొదలుపెట్టింది. అతడు నిస్సంతు కావడం వల్ల అతడి ప్రేమంతా పార్వతి మీద, ఆమె కూతురు మీద ప్రసరించటం మొదలుపెట్టింది. పార్వతి వాళ్ళు ఉండటానికి నల్లకుంటలో ఓ బిల్డింగ్ కొన్నాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.